ఆ రోజు కోపంతో ఇంటి నుండి వెళ్ళేటప్పుడే అనుకున్నా, నేను బాగా పెద్దవాడయ్యే వరకు ఇంటికి రాకూడదు అని. కనీసం బైక్ కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజనీర్‌ను ఎలా చేస్తారు? కోపంలో నానబొట్లు వేసుకుంటున్నాననే విషయం కూడా గమనించలేదు. అంతేకాదు, ఆయన పర్సును కూడా దొంగతనం చేసేశాను. అందులో కొన్ని చినిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్టాండుకు పరిగెడుతున్న నాకు అరికాళ్ళలో ఏదో గుచ్చుకున్నట్లుంది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడే తెలిసింది బూటు అడుగు బాగాన రంధ్రం పడి ఉందని. బస్టాండులో నాన్న పర్సు తీసి చూశాను. 40,000 ఆఫీసు నుండి తీసుకున్న అప్పు తాలూకు చీటీ, దాంతో పాటు నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు. మేనేజర్ నుండి వచ్చిన ఉత్తరం, ఆఫీస్కు మంచి బూట్లు వేసుకురమ్మని, పాత స్కూటర్ కొత్త బైక్ ఇస్తానని ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న పేపరు. అప్పుడు గుర్తొచ్చింది, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నాన్న స్కూటర్ అక్కడ లేదని. ఇవన్నీ చూసి కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు చిల్లు తిరుగుతున్నాయి. ఆ బూట్లల్లో కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంటికి పరిగెత్తాను. నాన్న నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న చోట కనిపించాడు. నాన్నను గట్టిగా కౌగిలించుకొని, నాన్న నాకు బైకు వద్దు అంటూ ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమైంది, అమ్మా నాన్నలు మనల్ని ఉన్నంతగా తీర్చిదిద్దడానికి మా కోసం ఎంత కష్టపడుతున్నారోనని, ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారో, వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం ఒత్తిడి చేయకూడదని. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి వాళ్ళు పోయిన తర్వాత బాధపడడంలో అర్థం లేదు. జై హింద్.